అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు లెహంగా డిజైన్స్ చూపిస్తాను. అయితే ఇంతకుముందు చాలా వీడియోస్లో పెట్టాను నేను కిడ్స్ లెహంగా డిజైన్స్, కానీ ఇదైతే చాలా స్పెషల్. ఎందుకంటే మీరు చూసారో లేదో నాకు తెలీదు, ఇదైతే గమనించండి. లోపల ఒక లేయరు, పైన ఒక లేయర్ అనేది ఉంది లెహంగా. అయితే ఈ లెహంగా ఇలా డిజైన్ చేయాలంటే కంపల్సరీ శారీతోటే అయితేనే పాసిబుల్ అవుతుంది. మనం లెహంగా క్లాత్తో అయితే కాదు. లెహంగా క్లాత్ 3 మీటర్స్ అవుతుంది, కానీ గేర్ అనేది రాదండి. అదే మనకి 3.5 మీటర్ కాకుండా 3 మీటర్సే వస్తుంది కదా లెహంగా క్లాత్. ఇది 4.5, మినిమం 5 మీటర్స్ అయితే బాగా కింద ప్రిల్స్ కానీ పైన ప్రిల్స్ కానీ చాలా రిచ్గా కనపడుతుంది, చాలా హెవీగా అనిపిస్తుంది. ఇది అయితే శారీ అండి. శారీలో పళ్ళు పార్టు బ్లౌజ్ పార్ట్ పోగా 5 మీటర్స్ వచ్చింది. అందుకే మనకి ఇది చాలా గేర్ వచ్చింది కూడా. ఆ ప్రిల్స్ అనేది ఐరన్లో కూడా తెలుస్తుంది మీకు. అదే కింద బోర్డర్ పై బోర్డర్కి 5 ఇంచెస్ గ్యాప్ అనేది అయితే తెలిస్తేనే బాగుంటుందండి. ఇది బ్లౌజ్ అయితే శారీలో బ్లౌజ్ తోటే మనం ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేసాము. ఇదైతే క్రాప్ టాప్ కాదు, ఫుల్ బ్లౌజు. ఇది అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి. మనకి శారీలో క్రీపర్స్, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానిలాగే చేయించాను. నాకైతే బాగా అనిపించింది. అయితే ఫ్రంట్ వచ్చి కట్ వర్క్ పెట్టించేసి మొత్తం క్రీపర్స్ లాగా అలా చేయించాను. నెక్కు వర్క్ చేయకుండా కొంచెం స్టైల్గా డిఫరెంట్గా చేసామండి. మీకు ఇది హ్యాండ్స్కి అయితే వర్క్ చేయకుండా హ్యాండ్స్కి ఆ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ తోటి కింద కట్ వర్క్ చేయించి షోల్డర్ మీద కొంచెం పఫీగా చేయించాను. ఇది కూడా ఎల్బో హ్యాండ్ చేయించానండి. ఈ లెహంగా అయితే చూడండి, మనకి బ్లౌజ్ కన్నా అది నాకు లెహంగా అయితే కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. చూడడానికి కూడా, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ పాప వేసుకునే పిక్స్ కానీ పెడితే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తానండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి కూడా సేమ్ ఇదే ఉంటుంది, సాయి బొటిక్ ఒంగోలు అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ పాప అన్నీ కూడా లెహంగాస్ వాళ్ళు అన్నీ మంచిగా శారీస్ తెచ్చుకున్నారండి. మనకి ఇప్పుడు ఈ లెహంగా కాస్ట్కి శారీస్ కూడా వస్తున్నాయి కదా, అందుకని వీళ్ళన్నీ కూడా శారీస్ తెచ్చుకున్నారు. దాంతో చాలా బాగా అనిపించింది నాకు. ఇది చూడండి, ఫ్రంట్ వచ్చి ఇది కంప్యూటర్ వర్క్ చేశాను శారీలో క్లాత్ తోటే అండి. ఇది ఫ్రంట్ కంప్యూటర్ వర్క్ చేసి హ్యాండ్స్ బాహుబలి బుట్ట పెట్టాము. మీకు ఆ పళ్ళు పార్ట్ వేస్ట్ కాకుండా కింద డిజైన్ పళ్ళు పార్ట్తో పెడితే ఇంకా డిఫరెంట్గా కనపడుతుంది. చూడండి ఇది ఇప్పుడు ఎంత రిచ్గా కనపడుతుందో. ఓకేనా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి కూడా సేమ్ అండి. ఇది కూడా ఒక శారీ తీసుకొచ్చారు. ఆ శారీ తోటి వర్క్ చేసి ఇది కొంచెం అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో స్టైలు. అది నెక్కకి హెవీగా చేసాము, కింద ప్రిల్స్ పెట్టాము. ఇది కూడా ఏంటంటే కింద వడ్రాణం స్టైల్లో వర్క్ చేసి కింద ప్రిల్స్ పెట్టామండి. ఇది హ్యాండ్స్ అయితే గమనించండి, 3 లేయర్స్ తోటి మనం 3 లేయర్స్ డబుల్ హ్యాండ్ అంటారు కదా, మామూలుగా షార్ట్ హ్యాండ్స్ డబుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటాం కదా, అలా 3 లేయర్స్ పెట్టాము. చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. ఇది కూడా ఈ స్టైల్ కూడా మామూలుగా ఫ్యాన్సీ వాటికి కూడా మనం ఇలా పెట్టించుకోవచ్చు 3 లేయర్స్. ఓకేనా. మనం ఇలా ఒక్కసారి మీకు గమనించినట్లయితే తెలుస్తుంది, ఆ 3 లేయర్స్ కూడా డిఫరెంట్గా అంటే ఒకే లెవెల్లో వస్తేనే బాగుంటుందండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.